మనిషి కుమారుని రాకడ దినాలలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎవరు కొనుక్కోబడతారో ఎవరు విడవబడతారో అనేది ఈ సన్నివేశం ద్వారా వీక్షిద్దాం. ఇద్దరు మంచం మీద ఉందురు, ఇద్దరు తిరగలు విసుచుందురు, ఇద్దరు పొలంలో ఉందురు. ఏం చేస్తున్నావు? రా తబితారా, ఇలా వచ్చి మంచం మీద కూర్చో. ఏం కూర్చుంటాంలే గ్రేస్, ఈ నవ్వారు మంచం మీద. ఏమైంది తబిత, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటి గ్రేస్, అదే ఆ ధనవంతుల గృహంలో అయితే మంచి కాస్ట్లీ మంచాలు, మెత్తని పరుపులు, లగ్జరీ జీవితం. మనకేముంది ఈ చిన్న నవ్వారు మంచం తప్ప. ధనవంతుల్లాంటి జీవితం మన జీవితంలో ఎప్పుడు వస్తుందో ఏంటో. చూడు తబిత, మనం పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఇలాంటివన్నీ ఎందుకు కోరుకుంటున్నావు? మనుష్య కుమారుని రాకడ దినాల్లో మనమున్నాం. మనం పొందిన రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. ఆయనని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలి. ఏం రాకడో ఏంటో, ఎప్పటి నుంచో వింటూనే ఉన్నా. ఆయన ఎప్పుడు వచ్చును, మనల్ని ఎప్పుడు తీసుకొని వెళ్ళును తెలియదు కదా. అందుకే ప్రతిరోజు ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడి ఉండాలి. యేసయ్య రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయనతో కొనిపోబడే వారిగా ఉండాలి. సరేలే గ్రేస్, నేను ఏం మాట్లాడినా నువ్వు దేవుని రాకడ వస్తుంది, సిద్ధపడాలి అని నా మైండ్ తింటావు. సరేలే, చూద్దాం ఇంకేంటి సంగతులు. అలా కాదు తబిత, ఇదిగో నేను త్వరగా వచ్చున్నానని వాక్యం ఉంది కదా. మెలకువగలిగి ప్రార్థనా పూర్వకంగా మనం సిద్ధపడి ఉండాలి. మనం రాకడ గురించి ఎన్నో విషయాలు మనం చూస్తూనే ఉన్నాం. రాజ్యం మీదకి రాజ్యం లేవడం, జనం మీదకి జనం లేచుదురని మనం వింటూనే ఉన్నాం కదా. అయినా ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేయడం? నిర్లక్ష్యంగా ఉండకూడదు తబిత, విడువబడతాం. ఒకసారి ఆలోచించు. ఆ సంగతి తర్వాత చూద్దాంలే. అదస్సా, ఎంత బాగున్నాయి గోధుమలు, ఎంత మెరిసిపోతున్నాయి ముత్యాలుగా. మన ఆత్మీయ జీవితం కూడా ఇలానే మెరిసిపోవాలి. ఏంటి, ఈ గోధుమల వలె మెరిసిపోవాలా? లేకపోతే ఏమైంది? మనం రక్షించబడ్డాం. యేసు రక్తంలో మన పాపాలు కడుక్కున్నాం. మరలా ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి. అంటే మన భక్తి, మన ప్రార్థన అందరికీ మాదిరిగా ఈ గోధుమ వలె కాంతివంతంగా, ఉపయోగకరంగా, సాక్ష్యం కలిగి ఉండాలి. అప్పుడు ఆయన రాకడలో మనం ఎత్తబడతాం. ఏం రాకడలే హోల్దా, నా చిన్నప్పటి నుంచి నేను వింటూనే ఉన్నాను. ఆయన రాకడ 2012 అన్నారు, ఆ తర్వాత 2019 అన్నారు, ఇప్పుడు 2025 డిసెంబర్ అంటున్నారు. ఆయన ఎప్పుడు వచ్చునో మనం ఎప్పుడు వెళతామో తెలియదు. అందుకే మనం ఈ గోధుమ వలె స్వచ్ఛమైన, పరిశుద్ధమైన జీవితం కలిగి ఎప్పుడూ సిద్ధపడుతూ ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. అప్పుడు సిద్ధపడిన వారు మాత్రమే ఎత్తబడతాం. సర్లే హోల్దా, ఆయన రాకడ వచ్చినప్పుడు కదా, అప్పుడు సిద్ధపడదాంలే. అది కాదు అదస్సా, నేను దొంగ వలె వచ్చేదనని, ఏ గడియలో నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదని దేవుని వాక్యం చెప్తుంది కదా. నిర్లక్ష్యంగా ఉండక ఆయన ఎప్పుడు వచ్చినా కొనుక్కోబడటానికి సిద్ధంగా ఉండాలి. సర్లే, ముందు ఈ పని కాని, తర్వాత చూద్దాం. ఈ మధ్య సరిగ్గా మందిరానికి రావడం లేదు, కనబడటం లేదు, బాగా బిజీగా ఉన్నావు. ఏం చెప్పను చెల్లి, బాగా ఆర్థిక పరిస్థితిలో ఉండి ఉన్నాను. అనాలి.
ఎందుకు అక్క? మనం అంత్య దినాల్లో ఉన్నాం కదా. కరువులు భూకంపములు కలుగును, ఇవి వేదనలకు ప్రారంభమని దేవుని వాక్యం చెప్తుంది కదక్క. అవునా చెల్లి, ఎంత కష్టపడ్డా ఫలితమే ఉండలేదు. ఏమి చేయాలో ఏమో అర్థమే కావటం లేదు. అందుకే అక్క, మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడునని వింటున్నాం కదక్క. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన రాజ్యం కొరకు సిద్ధపడుతూ ఉంటే నీ సమస్యలన్నీ తీరిపోతాయక్క. ధైర్యంగా ఉండక్క. సరేలే, నా సమస్యలు తీర్చినాక చూద్దాములే. ఆయన రాకడ గురించి ఆలోచిద్దాం. ఇదిగో మనిషి కుమారుడు వచ్చుచున్నాడు, సిద్ధపడి ఉన్నవారు రెప్ప పాటుకు కొనిపోబడుచున్నారు. గ్రేస్ ఎక్కడికి వెళ్ళింది? ఇప్పటి వరకు నాతోనే ఉందే, ఎక్కడికి వెళ్ళిందబ్బా? అంటే ఇద్దరు మనుషులు మంచం మీద ఉంటారు, ఒకరు కొనిపోబడతారు, ఒకరు విడవబడతారన్న వాక్యం నెరవేరిందా? అయ్యో, నేనేంటి ఇంత నిర్లక్ష్యంగా ఉన్నాను? రాకడ గురించి ఎన్నో విషయాలు విన్నా కూడా నేను ఇంత నిర్లక్ష్యంగా ఉన్నాను. నా ప్రార్థన అంతా వ్యర్థమైపోయింది. అయ్యో, నా నిర్లక్ష్యం నన్ను విడవబడేలా చేసింది. నా తోటి వారు కొనిపోబడ్డారు, నేను విడవబడ్డాను. అయ్యో, విడవబడిన నేను ఇప్పుడు ఈ భూమి మీద శ్రమల పాలయ్యాను. 7 ఏళ్ల శ్రమలకు అప్పగించబడ్డాను. అయ్యో 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 అయ్యో. హోల్దా, ఏది హోల్దా? అంటే ఇప్పుడు దాకా నాతో ఏది ఎక్కడా కనిపించదే. అంటే ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుతూ వాక్యంలో చదువుకున్నాం. ఒకరు కొనిపోబడును, ఒకరు విడవబడును అన్న వాక్యం నెరవేరిందా ఏంటి? అంటే నేను విడవబడ్డానా? అయ్యో, నేను ఈ లోకంలో విడవబడ్డానా? ఈ గోధుమల వలె ఉపయోగకరంగా జీవించలేకపోయానా? అయ్యో, నా జీవితాన్ని నేను మార్చుకోలేకపోయానా? అయ్యో, నేను సాక్షిగా బతకలేకపోయానా? ఇలా ఎలా జరిగింది? ప్రభువా, నా భక్తి జీవితాన్ని, నా ప్రార్థన విశ్వాసాన్ని నేను కాపాడుకోలేకపోయానా? అయ్యో, నాకు నేను సిద్ధపడలేకపోయానా? అయ్యో, నా ఆత్మీయ జీవితంలో నేను నీ రాకడిని ఎదుర్కోలేకపోయాను. అయ్యో, నేను ఇలా ఎలా ఎడవబడ్డాను? నేను అక్కడ నేను ఎత్తబడేలా. అయ్యో, ఈ లోక శ్రమలకు నన్ను అప్పగించబడ్డావు. అయ్యో చెల్లి, చెల్లి ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఇప్పుడు దాకా నాతో పొలంలో పనిచేసిందే, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అంటే ఇద్దరు పొలంలో ఉండును, ఒకరు ఎత్తబడును, ఒకరు విడవబడును అన్న వాక్యం నెరవేరిందా? అంటే నేను ఎడవబడ్డానా? అయ్యో, నేను ఇలా ఎడవబడ్డానేమి? నేను ఇన్ని రోజులు భూమి మీద డబ్బు సంపాదించుకోవటానికి ప్రయాసపడ్డాను. దేవుడి రాజ్యాన్ని నీతిని ఎతకలేకపోయాను. ఆయన రాకడలో ఎడవబడ్డాను.
చూశారు కదా, మనుషు కుమారుని రాకడలో సిద్ధపడిన వారు మాత్రమే కొనుక్కోబడ్డారు. సిద్ధపడకుండా ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని భూ సంబంధమైన వాటి కోసం ప్రయాసపడి దేవుని నిర్లక్ష్యం చేసిన వారు విడవబడ్డారు. ఒకవేళ ఈ రాత్రి చేరుకుడి వచ్చిన మీలో కూడా ఇలాంటి నిర్లక్ష్యం ఉంటే ఇప్పుడే